రైతు సోదరులకు నమస్తే అండి. ఈరోజు మనం ఇండస్ వ్యాలీ సీడ్స్ కంపెనీ వారి ఇండస్ 40 మొక్కజొన్న ఫీల్డ్లో ఉన్నాము. అన్న నమస్తేనా? నమస్తే అన్న. ఎవరన్నా మనది? మా తడకనపల్లె కల్లూరు మండలం కర్నూలు జిల్లా. తడకనపల్ల ఊరు కల్లూరు మండలం కర్నూలు జిల్లా. నా పేరు చిన్నలి భాష. మీ పేరు? చిన్నలి భాష. చిన్నలి భాష. ఓకే. యాది ఇత్తనం యాదన్నా ఇది? ఇది వచ్చేసి ఇండస్ 40 సార్. ఇండస్ 40. ఎట్లా ఉందన్న వెరైటీ? సూపర్ గా ఉంది సార్. ఇది అయితే బాగుందా? బాగుంది. ఇప్పుడు చుట్టూ వచ్చేసి 17-18 వరకు ఉన్నాయి. చుట్టూ ఇట్లా జంప్ మీన్ వచ్చేసి 45-48 దాకా వచ్చినాయి. 45 నుంచి 48 దాకా వచ్చినాయి. తర్వాత దీనికి కలర్ ఇవి ఎట్లుందంటారు? ఎక్సలెంట్ ఉంది సార్. ఇప్పటికైతే ఇవి కలర్ బాగుందంటారా? బాగుంది. గింజ పలకవాటు వచ్చింది. గింజ పలకవాటు వచ్చింది. బాగా మందంగా ఉంది. గింజ మందం కూడా ఉంది కదా. బాగా ఒకసారి చూపించండి రైతులకి. అదే సార్ కనికి అదో ఈ విధంగా పలకబాటు ఉంది. బాగా పలకబాటు బాగుంది. కలర్ అయితే బాగుంది కదా. కలర్ కూడా మనకు ఆరెంజ్ కలర్ వచ్చింది. ఇట్లా వస్తే మనకు మార్కెట్ లో కూడా బాగుపోతుంది. తర్వాత వచ్చేసి దీంట్లో మీకు ఇండస్ 40లో మీకు ఏం నచ్చింది మేలుగా? అంటే రైతు వేసుకోవచ్చా వేసుకోకూడదా? రైతుకి ఇట్లా ఉంటేనే బాగుంటుంది కదా సార్. రైతుకి ఇట్లా 2 సంచులు ఎక్కువ వచ్చింది అంటే దానికే బాగుపడతాం కదా. కింటం గిట్టుబాటు అయినా బాగుంటది మనకి. అట్లా యాదానికైనా పెట్టుబడి ఒకటే పెట్టేది. పెట్టుబడి అయితే ఒకటే పెడతాం. మనకి ఇట్లా వచ్చింది ఒకటే ఒక దిగుబాటు ఎక్కువ వస్తుంది. అన్నింటికి బాగుంటది మనకి. నాకు సార్ ఫస్ట్ నుంచి ఇది వాడినాను. ఇప్పుడు మీరు చాలా తేడా ఉంది. వేరే మొక్కజొన్న రకాలు వేస్తున్నారు మీరు వేరే కంపెనీవి. దానిల మీద ఈ సంవత్సరం మేము ఇండస్ 40 మీకు వేపిస్తే ఈసారి మీకు హైలైట్ ఉంది. హైలైట్ గానే ఉంది. నీ ఇప్పుడు ఎండాకాలం కానీ 10 ఎకరాలు ఇదే నాటాలనుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎండాకాలంలో ఇది తీసిన తర్వాత వేస్తావు. 10 ఎకరాలు మళ్ళీ 10 ఎకరాలు ఇండస్ 40 అనే ఇతను మాత్రమే నాటాలనుకున్నా. ఓకే. ఇంకొకటి భాషన మీకు ఎండు తెగులు ఏమన్నా? ఏంది లేదు సార్. ఇప్పటికైతే ఏం లేదు సార్. ఎండు తెగులు రావడం లేదు. ఎందుకంటే మొక్కజొన్నలో ఎండు తెగులు వస్తుంటుంది. లేదు సార్. ఉన్నదానికి ఉన్నదా చూపించాలి కదా మన. కానీ అబద్ధం చేయని చెప్పకూడదు. ఎండు తెగులు అయితే ఏం లేదు ఎక్కడ లేదు. మీకు కూడా ఇప్పుడు కంకి వచ్చిన తర్వాత కొన్ని కంపెనీలు ఏమిటో అంటే కంకి రాకముందు ఎండు తెగులు వస్తుంటది. అట్లా ఏం రాలేదు. మన కంపెనీలు కూడా ఎండు సొర తెగులక వస్తుంది. కానీ అది తెగులు అయితే రాలేదు. దీనికి రాలేదు. మొత్తం ఫుల్ ఉంది కదా గింజ కూడా. సరే కంకి ఎంత చంపొచ్చు అంత. ఇప్పుడు ఇట్లా ఉంటే కంకి నీకు ఎకరాకి ఎంత రావచ్చు అనుకుంటున్నా? 40 దాటిస్తుంది అనుకున్నా. 40 దాటిస్తుంది. వర్షాకాలంలో 40 కిలోలు రావడం కూడా చాలా గగనమే. 30 కిలోల కన్నా ఎక్కువ రాదు. లేదు పైన వస్తుంది. 40 పైన 40 పైన వస్తుంది. కిందికి రాదు అంచనా. రబ్బీలు అయితే అంటే నువ్వు ఇప్పుడు 40 పైకి వస్తుంది. 50 దాటాలి మన రబ్బీలో. ఎండాకాలం ఇప్పుడు వానాకాలంలోనే ఈ పంట అంటే నీకు ఎండాకాలంలో ఇంకా మంచి పంట దాటాలనుకున్నాం. అంటే ఇప్పుడు మనం ఇది కొత్తగా చేసాం కాబట్టి ఇప్పటికి నా అంచనా ఇప్పుడు 40 దాటుతుంది ఇది. కానీ నాదో ఒక డౌట్ సార్. ఎందుకంటే ఇండస్ 40 అందరి దగ్గర వేయించినాం కదా. వేయించిన వాళ్ళందరూ ఏమంటున్నారు అంటే ఈ ఇండస్ 40ని 8 కిలోలు కాకుండా 7 కిలోలు నాటుకోవాలంటున్నారు రైతులు. అట్లా అంటారు సార్. మీలాంటి రైతునే కలిస్తే 2-3 అంటే 7 కిలోలు నాటుకొస్తే గ్యాప్ ఉంటుంది. బలంగా వస్తుంది సార్. ఇంకా బలంగా రావడం ఉంటుంది. దాని దగ్గర నీది ఎకరా 2 ప్యాకెట్లు నాటా సార్. ఇది ఎకరా 10 చెట్లు ఉంటుంది. 2 ప్యాకెట్లు నాటిస్తాము. ఈసారి వేసావు కదా. ఎకరాకి 7 కిలోలు నాటు చూడవు సార్. కంపల్సరీ నాటిస్తా సార్. తర్వాత మీ ఊర్లో అడుగుతున్నారా? ఇతను అడుగుతున్నారు. కాకపోతే నేను 7 వేసాను కాబట్టి చూస్తున్నారు. బాగానే ఉంది అంటున్నారు. ముందు ఎండాకాలం తెప్పియాలనుకున్నాం. మన ఊర్లో ఒక 10-15 మంది రైతులు అయినా అంతా తెప్పియాలని అంచనా. తర్వాత మీ ఫోన్ నంబర్ చెప్పండి అన్న. 9515257571. ఎవరికన్నా రైతులకు డౌట్ ఉంటే ఈ ఫార్మర్కి ఫోన్ చేసి కనుక్కోండి. ఎలా ఉంది ఎలా చెప్తాడు. ఇది ఇండస్ వ్యాలీ కంపెనీ వారి ఇండస్ 40. అలా మీరు సంతోషం ఉన్నారా ఇతను వేసినందుకు? చాలా సంతోషం ఉన్నారు. ఇది కానీ కౌలు తీసుకున్న పొలం ఏమానికైనా కానీ నాకు సంతోషం. పంటకి బాగుంది. మీరైతే సంతోషంగా ఉన్నారు. సంతోషం సార్. రైతులు వేసుకోవచ్చు అంటారు? వేసుకోవచ్చు సార్. ఒకసారి నమ్మకంగా చెప్పండి. రైతులు వేసుకోవచ్చా? వేసుకోవచ్చు సార్. రైతులు వేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. చూసుకోవచ్చు.